తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ దేశ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పతనమై చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. ఒక్క అమెరికన్ డాలర్తో ఇరాన్ రియాల్ మారకం విలువ ఏకంగా 12 లక్షల రియాల్స్ కు పడిపోయింది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. దీంతో దేశంలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుల రోజువారీ జీవనం గగనమైంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ చూడని విధంగా కుంగిపోతోంది. దేశ కరెన్సీ రియాల్ విలువ క్షణకాలంలోనే బోల్తా పడింది. అణు కార్యక్రమంపై వచ్చిన నిషేధాలతో ఇరాన్ కరెన్సీ విలువ బలహీనపడుతూ వస్తోంది. ఒక్క అమెరికన్ డాలర్తో ఇరాన్ రియాల్ మారకం విలువ 12 లక్షల రియాల్స్కు పడిపోయింది. ప్రపంచంలో అత్యంత పతనమైన కరెన్సీల జాబితాలో రియాల్ పేరు మరో అగ్రస్థానానికి చేరుకుంది. కరెన్సీ విలువ ఇంత దారుణంగా పడిపోవడంతో దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. రోజువారీగా మార్కెట్ రేట్లు పెరుగుతున్న వేగం ప్రజల్లో ఒక రకమైన భయాన్ని రేకెత్తిస్తోంది. మాంసం, బియ్యం, నూనెలు, నిత్యావసర వస్తువులు పాత ధరలతో పోలిస్తే 3 రెట్లు, 4 రెట్లు పెరిగిపోయాయి. సామాన్యులు రోజువారీ ఆహారం వస్తువులను కొనుగోలు చేయాలంటేనే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాథమిక అవసరాలైన మందులు, ఇంధనం, పిల్లల పాలు కూడా ఇప్పుడు విలాసవంతమైన వస్తువుల్లా మారిపోయాయి. ఇరాన్ అణు కార్యక్రమం గత 20 ఏళ్లుగా పశ్చిమ దేశాల ఆకాంక్షలకు ప్రధాన కారణమవుతూనే ఉంది. కానీ జూన్ నెలలో జరిగిన ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మరింత విషమమైంది. ఇరాన్ రహస్య అణు కేంద్రాలపై లక్ష్యిత దాడులు జరగడంతో దేశంలో అస్థిరత మరింత పెరిగింది. దీనికి ప్రతిగా ఇరాన్ చేసిన క్షిపణి దాడులు మిడిలీస్టులో ఉద్రిక్తతలను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సమయంలోనే అమెరికా రంగంలోకి దిగింది. దీంతో ఇప్పటికే ఉన్న ఆంక్షలు మరింత కఠినతరమయ్యాయి. ప్రపంచ బ్యాంక్, IMF, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు ఇరాన్తో వ్యాపారాలు చేయడానికి పూర్తిగా వెనుకంజ వేశాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, పశ్చిమ దేశాలు విధించిన కఠినమైన ఆంక్షలు ఈ ఆర్థిక పతనానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ ఆంక్షలు ఇరాన్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని, ముఖ్యంగా చమురు ఎగుమతులను పూర్తిగా దెబ్బతీశాయి. చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం నిలిచిపోవడం, విదేశీ మారక ద్రవ్యం దేశంలోకి రాకపోవడంతో రియాల్ విలువ వేగంగా పతనమైంది. ఆంక్షలు ఇరాన్ బ్యాంకింగ్ మరియు ఆర్థిక లావాదేవీల వ్యవస్థను స్తంభింపజేశాయి. దీనివల్ల వస్తువుల దిగుమతి మరింత కష్టంగా మారింది. ఆర్థిక సంక్షోభంతో పాటు ఇరాన్ను యుద్ధ భయాలు కూడా వెంటాడుతున్నాయి. మళ్లీ ఇజ్రాయెల్తో యుద్ధం రావచ్చన్న భయాందోళనలు ఇరాన్ ప్రజలను వెంటాడుతున్నాయి. ఇలాంటి అస్థిరమైన భద్రతా వాతావరణం ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపి పెట్టుబడులు తరలిపోవడానికి, కరెన్సీ పతనానికి దారి తీసింది. ఇజ్రాయెల్, అమెరికాతో పెరుగుతున్న ఘర్షణ వల్ల రియాల్ విలువ మరింత పతనమయ్యే అవకాశం ఉందని ఇరాన్ ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే ఇరాన్లో విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఇంపోర్ట్ చేయాల్సిన వస్తువులను తెచ్చుకోవడమే పెద్ద సవాల్గా మారింది. గోదాముల్లో నిల్వలు తగ్గడంతో సరఫరా సరిగ్గా జరగక డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అందుకే ధరల నియంత్రణ దాటాయి. రియాల్ పతనం ఈ సరఫరా సంక్షోభాన్ని మరింత తిప్పలు పెట్టేలా చేసింది. ఒక డాలర్కు 100 రియాల్స్, తర్వాత 1000, ఆపై 10,000 ఇలా పెరుగుతూనే వచ్చింది. కానీ ఒక్క డాలర్ విలువకు 12 లక్షలకు చేరుకోవడం అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ కరెన్సీని దాదాపు పనికిరాని నోటుగా మార్చేసింది. ఫలితంగా దేశ ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. బ్యాంకులకు వెళ్లి డబ్బు తీసుకోవాలన్నా సమయానుకూలంగా ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. తన దగ్గర ఉన్న రియాల్స్ రేపటికి విలువ లేకపోతాయేమో అని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తాజా ఘర్షణలు, అమెరికా నౌకాదళం పర్షియన్ గల్ఫ్స్ వైపునకు దూసుకురావడం, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇవన్నీ ఇరాన్ ప్రజల్లో మళ్లీ యుద్ధమేనా అన్న భయాన్ని పెంచుతున్నాయి. యుద్ధ అవకాశం ఉంటే కరెన్సీ విలువ మరింత కూలిపోతుందన్న ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు మరింత గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం పరిస్థితి నియంత్రణలోనే ఉందని ప్రకటిస్తోంది. కానీ కరెన్సీ పతనం, ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య ఇరాన్ ఎన్నడూ లేని ఆర్థిక అగాధంలోకి దూసుకుపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.